హాయ్ అండి, మీకు విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కందకలేని దురద కత్తిపేటకి ఎందుకని మా వాళ్ళు నన్ను ఒకటే తిట్టారు. అది ఎందుకంటే మేము 5 సంవత్సరాలుగా మేలుకొలుపు అనే కార్యక్రమానికి ఉదయం పూట వెళ్తూ ఉన్నాం అన్నమాట. మా టీం వచ్చేసి 10 మెంబర్స్ ఉండేవారు, 10 మంది ఉండేవాళ్ళం అనమాట. అయితే ఇలాగా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎగతాళి చేసుకుంటా వీళ్ళకి ఏం పని లేదు, ఇలా తిరుగుతున్నారు చేస్తున్నారు అనేసి ప్రతి ఒక్కరు అనేవారు. అయితే మేము ఇంకా అన్న మాటలు ఏం పట్టించుకోకుండా మా పనులు మేము చూసుకుని మా ఇంట్లో మా వాళ్ళు కూడా పర్లేదు మీరు వెళ్ళండి అని మా వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం వల్ల మేమైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఇయర్ అయితే మాకు చాలామంది ఎక్కువ వచ్చేసారనమాట, అంటే వెనకాల తిరగడానికి లేడీస్. అయితే మేము పట్టుకుంటాం దేవుడి పాట ఒకటి పట్టుకుంటాం, దేవుడు ఫోటో ఒకటి అది పట్టుకుంటే అంటే ఒక 5గురు ఇలా పట్టుకుంటారు అన్నమాట రోజుకి. అలాగైతే మేము ప్రతి సంవత్సరం పట్టుకుంటూ ఉంటాము. అలాగా ఒక 5గురు అయితే ఒకరోజు మళ్ళీ మరుసటి రోజు ఇంకొక 5గురు ఇలా పట్టుకుంటూ ఉండేవాళ్ళము. ఈ సంవత్సరం జనాలు ఎక్కువ అవడంతో ఒక ఆవిడ మాత్రం వారం రోజులు బట్టి డైలీ దేవుడి ఫోటో పట్టుకునే ఉంటుంది ఎక్కువగాన. అయితే ఆవిడ నేను అన్నాను, ప్రతి ఒక్కరు కూడా ఆవిడని ముందైతే ఎవరు ఏమనరు, వెనకాల మాత్రం చాలామంది చాలా రకాలుగా అంటారు కదా, అత్త మాటలు పట్టుకోవాలా, ఏ దేవుడు వెనకాల తిరిగితే భక్తి రాదా, ఫోటో పట్టుకున్నాను మాత్రం భక్తి వచ్చేస్తుందా అనేసి అలాగ అంటూ ఉండేవారు. ఈరోజు మాత్రం నేను ఆవిడ దగ్గర అనేసాను అన్నమాట. ఎందుకంటే అందరూ అంటున్నారు మీరు అందరి దగ్గర మాట కాస్తున్నారు, అందరూ మేము ముందు అన్నప్పని వెనకాల అంటున్నారు. నేను ఆవిడతో అనేసాను అనమాట. ఎందుకండి మీరు పట్టుకోవడం, రోజు మీరే కదా పట్టుకుంటున్నారు, కొత్తగా వచ్చిన ఛాన్స్ పని పట్టుకుంటారు కదా వాళ్ళు కూడా, అందరూ దేవుడి భక్తి కోసమే కదా వస్తున్నారు అనేసి నేను అనేసాను. ఆ విషయం ఆవిడ తిరిగేసిన ఒక పావుగంట పోయాక, తులసి ఏమి నువ్వు నన్ను ఎలా అన్నావు అనేసి ఆవిడ నా దగ్గరికి వచ్చి కొంచెం నోరు పెట్టి ర్యాష్గా మాట్లాడితే మా వాళ్ళు ఎవ్వరూ ఊరుకోలేదు. తను అన్న మాటలో తప్పేం లేదు, మీరు రోజు పట్టుకుంటున్నారు, తను అనడంలో ఏం తప్పేం లేదు అనేసి అందరూ మా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారన్నమాట. ఫుల్గా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.